గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. సో ఓటు హక్కు వినియోగించే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో. అసలు మనం ఓటు వేయాలి అంటే ముఖ్యంగా మన ఓటు యాక్టివ్లో ఉందా లేదా? ఓకే, పాయింట్ 1. ఒకవేళ మన ఓటు యాక్టివ్లో ఉంటే మన పోలింగ్ బూత్ ఏది, మన బిఎల్ఓ ఆఫీసర్లు ఎవరు, మన డిఈఓ ఎవరు, ఓకే. సో అదేవిధంగా మన ఓటర్ కార్డ్, మన ఈ ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓటర్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలా కొన్ని రకాల ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు దొరకడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల మ్యాక్సిమం యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో చాలామందికి ఆల్మోస్ట్ విలేజెస్లో చూసుకున్నట్లయితే ఓటర్ స్లిప్లు అయితే చాలామందికి జారీ చేయడం అయితే జరిగింది. త్రూ సచివాలయం త్రూ చాలామందికి వచ్చాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఏదో కాదు, నాకు కూడా ఒక ఓటర్ కార్డ్ స్లిప్ అయితే వచ్చింది. కొంతమంది రానటువంటి వాళ్ళు వాళ్ళ కోసం ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో, ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు రెగ్యులర్ యూజర్ కాకుండా న్యూ విజిటర్ అయితే, ఓకే, ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే ఈ ఎలక్షన్స్ కాన్సెప్ట్లో మనకి ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కొత్త వెబ్సైట్ అయితే రూపొందించడం జరిగింది. సో రిగార్డింగ్ 2024 ఎలక్షన్స్, ఓకే, elections24.eci.gov.in ఈ యొక్క వెబ్సైట్ యూఆర్ఎల్ మనం డైరెక్ట్గా టైప్ చేసి గూగుల్లో సమ్ సెర్చ్ రిజల్ట్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో లోక్సభ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంది. సో దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే, ఓకే, సో ఇక్కడ మనకి లోక్సభకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఆ ఒక హోమ్ పేజ్ అంటే ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అయితే దీంట్లో మనకి దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక వెబ్సైట్లో. సో దీంట్లో మనం డౌన్ అంటే కిందకి రాగానే చూసినట్లయితే మీకు ఇక్కడ మనకి 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి, తర్వాత నో యువర్ పోలింగ్ స్టేషన్ అండ్ అసెంబ్లీ కన్సిస్టెన్సీ అని చెప్పేసి ఇలా కొంత ఇచ్చారు. తర్వాత నో యువర్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇలా మనకి ఒక 3 రకాలు అయితే ఇచ్చారు. సో తర్వాత మధ్యలో ఒకటి ఉంది మైత్ వర్సెస్ రియాలిటీ అని. సో అది మనకి పెద్దగా ఉపయోగపడదు. సో ఇంకా బాటంలోకి వచ్చేసినట్లయితే మనకి ఈసీఐకి సంబంధించినటువంటి అన్ని రకాల వెబ్సైట్లు అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఓకే, సో ఇక పాయింట్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓటు హక్కు వినియోగించుకున్నాం, మనకు ఓటు ఉందా లేదా, అసలు మన ఎగ్జిస్టింగ్ ఓటు కార్డు అసలు ఏమైంది, ఓకే. సో ఉందా లేదా అనేది చెక్ చేసుకునే దానికి ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి మనం, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి. అది మనం క్లిక్ చేయగానే 3 రకాలుగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఒకటి మన ఈపిక్ నంబర్, ఓకే, మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్ కార్డ్ నంబర్ త్రూ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ వచ్చి సెర్చ్ బై డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ లైక్ మీ పేరు, మీ యొక్క జెండర్, మీ యొక్క ఏజ్, మీ యొక్క కాన్సిస్టెన్సీ డీటెయిల్స్ ఇచ్చేసి బేసిక్ డీటెయిల్స్ మన యొక్క డీటెయిల్స్ అయితే ఫెట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసేసి మనం ఒక మొబైల్ నెంబర్, ఇది మాక్సిమం న్యూగా ఎన్రోల్మెంట్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడతా ఉంటుంది. సో ఈ సెర్చ్ బై ఈపిక్ అంటే మన ఇంట్లో ఉన్న కార్డు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ 2 దొరకని పక్షాన మీరు సెర్చ్ విత్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ త్రూ విత్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూస్తేనే మన యొక్క ఓటర్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దానికి నేను ఇక్కడ డైరెక్ట్గా ఓటర్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత నా యొక్క స్టేట్ని అడిగింది. సో నేను యొక్క స్టేట్ని కూడా ఇచ్చి కింద క్యాప్చా అని ఒకటి ఇచ్చారు చూడండి. సో ఆ క్యాప్చా ఇచ్చేస్తే నాకు ఇట్లా మనకి ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్, నేను సెర్చ్ అని క్లిక్ చేయగానే నాకు ఒక సెర్చ్ రిజల్ట్ 1 అని చెప్పేసి ఉంది. సో నేను కిందకి మౌస్ స్క్రోల్ డౌన్ చేయగానే నాకు ఈ విధంగా ఒక ఈపిక్ నంబరు, దాని యొక్క పేరు అంటే క్యాండిడేట్ పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బేసిక్ డీటెయిల్స్, పోలింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో బ్లూ కలర్లో వ్యూ డీటెయిల్స్ అని ఉంది. సో దానిని మనం క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. మీ యొక్క బిఎల్ఓ ఎవరు, మీ యొక్క ఈఆర్ఓ ఎవరు, డిఈఓ ఎవరు, సిఈఓ ఎవరు, ఎవ్రీథింగ్ వాళ్ళ యొక్క పేర్లు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సైమల్టేనియస్లీగా మీ యొక్క బేసిక్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అంటే మన యొక్క పిఓఏ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మన పేరు, మన తండ్రి పేరు, మొత్తం ఎవ్రీథింగ్, మీ కాన్సిస్టెన్సీ, పోలింగ్ బూత్ వివరాలు, ఓకే. ఇలా మీరు పోలింగ్ స్టేషన్లో మీరు ఎప్పుడు వేయాలి అంటే మండే రోజున మీరు అంటే లైక్ ఓటు వేయాలని చెప్పేసి ఎవ్రీథింగ్ పూరా డీటెయిల్స్ అయితే దీంట్లో మనకి అవైలబుల్ అయితే ఉంది. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసినటువంటి పని. ఇక్కడ మన డీటెయిల్స్ ఫెచ్ అయినాయి అంటే మనకి ఓటర్ కార్డు బతికే ఉందని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం నెక్స్ట్ ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది మనకి చూసినట్లయితే నో యువర్ పోలింగ్ బూత్, ఓకే, ఆర్ కన్సిస్టెన్సీ అని చెప్పేసి ఉంది కదా. సో అది మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ ఈపిక్ నెంబర్ అడుగుతుంది. ఆల్రెడీ మనం ఈపిక్ నెంబర్ తెలుసుకున్నాం, త్రూ మొబైల్ నెంబర్, సెర్చ్ యువర్ డీటెయిల్స్ లేదా ఈపిక్ నెంబర్ ఉన్నా. ఓకే, ఇక్కడ ఈపిక్ నెంబర్ ఇచ్చేసినట్లయితే మన అక్కడ ఉన్న క్యాప్షన్ ఇచ్చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే మన యొక్క బిఎల్ఓ గారి డీటెయిల్స్, ఈఆర్ఓ గారి డీటెయిల్స్, తర్వాత ఈ డిఈఓ గారి డీటెయిల్స్, బూత్ ఎక్కడ అంటే నువ్వు పోలింగ్ బూత్ నువ్వు ఓటు వేయాల్సింది ఎక్కడ,
ఏ కాన్సిస్టెన్సీకి వేయాలి, పార్లమెంటరీ కాన్సిస్టెన్సీ అంటే పూరా డీటెయిల్స్ అయితే ఇక్కడ కూడా డిస్ప్లే అయినాయి. సో ఇక్కడతో పని అయిపోయింది. ఓకే, సో ఇక్కడికి మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే దొరికేసిందండి. అంటే లైక్ మన ఓటర్ కార్డ్ బ్రతికుందా లేదా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మన యొక్క బిఎల్ఓని ఈఆర్ఓని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలని డీటెయిల్స్తో సహా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి, నో యువర్ క్యాండిడేట్ అని చెప్పేసి. ఇది కూడా మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ జనరల్ బాడీకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఫిల్టర్స్ ఇస్తారు. సో ఆ ఫిల్టర్స్ని యూస్ చేసుకుని మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థుల డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తుంది. ఇది పెద్దగా మనకు ఉపయోగపడకపోవచ్చు, మనకు ఆల్రెడీ తెలుసు మన అభ్యర్థులు ఎవరు నిల్చున్నారు ఏంటనేది. ఇక నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేసినట్లయితే మీరు ఈ యొక్క హోమ్ పేజ్లో డౌన్లోకి రాగానే, అంటే కిందకి బాటం రాగానే ఈసీఐ వెబ్ పోర్టల్, వాటర్స్ పోర్టల్, ఈసీఐ ఈస్వీప్ అని చెప్పేసి పోర్టల్ అయినా రకరకాల పోర్టల్స్ అయితే కింద ఉన్నాయి చూడండి. సో దీంట్లో మనకి బాగా ఉపయోగపడేది సెకండ్ వన్, voters.eci.gov.in. ఈ యొక్క పోర్టల్ మనం ఓపెన్ చేసినట్లయితే, అంటే దాని మీద మౌస్తో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ సైట్ గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. రిగార్డింగ్ దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో అయితే చాలానే ఉన్నాయి. ఓకే, సో దీనిలో డైరెక్ట్గా జస్ట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం, విత్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోతాం. తర్వాత అక్కడ ఏదో ఓటీపీ అడుగుతుందో ఓటీపీతో లాగిన్ అయిపోయినాక మన డీటెయిల్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే యూజర్ ఓటర్ కార్డ్ ఎవరైతే ఉంటుందో వాటర్స్ పోర్టల్కి సంబంధించినటువంటి వాటర్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆప్షన్లో ఈపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్, అది క్లిక్ చేస్తే మన యొక్క ఈపిక్ నెంబర్ అడుగుతూ ఉంటుంది. మన ఈపిక్ నెంబర్, అదేవిధంగా మన యొక్క స్టేట్ డీటెయిల్స్ ఇచ్చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే మన బేసిక్ డీటెయిల్స్ వస్తాయి. ఆ తర్వాత కింద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ పంపించమంటావా అని అడుగుతూ ఉంటుంది. సో ఎస్ పంపించడానికి క్లిక్ చేయగానే ఒక 6 digits ఓటీపీ జరుగుతుంది. కేవైసీ జరిగి ఇక్కడ మనం వెరిఫై అని క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా డౌన్లోడ్ ఈపిక్ వెరిఫై అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఈపిక్ అనే ఒక బటన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో తద్వారా మనం మన యొక్క ఓటర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 3 వాట్ ఎవర్ నేను ఇప్పుడు చెప్పినటువంటిది, అంటే మీ యొక్క ఓటర్ కార్డు లైవ్లో ఉందా లేదా, పోలింగ్ బూత్ వివరాలు, డౌన్లోడ్ ఈపిక్, ఓకే, ఓటర్ ఇన్ఫర్మేషన్, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి. కాబట్టి ఈ యొక్క వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. చాలామందికి, అంటే కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మోస్ట్ ఇన్ఫర్మాటికల్ వీడియో కాబట్టి ఇది షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క కామెంట్ని లీవ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకేదైనా నాతో డిస్కస్ చేయాలి, ఓకే, ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు రైస్ చేయొచ్చు మీ యొక్క కామెంట్ని. ఇంకేదైనా ఎమర్జెన్సీగా మాట్లాడాలనుకుంటే కింద వాట్సాప్లో, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, నాతో మీరు డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. ఓకే, ఫోన్స్ అయితే చేయొద్దు, ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.